నేను యెషయాను, యూదా రాజ్యంలో ప్రవక్తను. వారు నన్ను పిచ్చివాడని అనుకున్నారు, కానీ యెహోవా మాట నిజమైంది. ఇక్కడ ప్రజలు దేవుని నమ్మకుండా ఈజిప్టు, కూష్ దేశాల మీద ఆధారపడుతున్నారు. ఈజిప్టు మరియు కూష్ దేశాలు అష్షూరు రాజు చేతిలో ఓడిపోతాయి. వారిని అవమానంగా తీసుకుపోతారు. అది చూపించడానికి యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. నీవు అర్ధనగ్నంగా నడవాలి అన్నాడు. ఇది చాలా అవమానకరమైనది, కానీ యెహోవా చెప్పినందుకు నేను నా పై వస్త్రాన్ని తీసి ప్రజల మధ్య నడవడం ప్రారంభించాను. నేను ఇలా నడుస్తున్నప్పుడు వారు నన్ను చూసి నవ్వుతున్నారు, పిచ్చివాడు అంటున్నారు. కానీ ఇది వారికి యెహోవా హెచ్చరిక. తర్వాత ఇదే జరిగింది. అష్షూరు రాజు వచ్చి ఈజిప్టు మరియు కూష్ దేశాలను ఓడించాడు. వారిని అవమానంగా తీసుకుపోతున్నారు. ఇదే నేను ముందే చూపించాను. ఇప్పుడు వారికి అర్థమైంది, నేను చేసినది పిచ్చి కాదు, యెహోవా ఇచ్చిన సూచన అని. ఆయన మాట ఎప్పుడూ నిజమే. వారు నన్ను పిచ్చివాడని అనుకున్నారు, కానీ యెహోవా మాట నిజమైంది. నిజమైన రక్షణ యెహోవా దగ్గరే ఉంది. నేను బైబిల్ ఏఐని. బైబిల్ సత్యాలను మీకు చెబుతాను. ప్రతిరోజు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.